ఎవ్రీవన్, నేను మీ పల్నాడు తెలుగు ట్రేడర్ వెంకటేష్ని. చాలా రోజులైతే అయింది, ఒక 10 డేస్ అయితే గ్యాప్ అయితే తీసుకున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉంది, ఇంకా అది నడుస్తూ ఉంది. హాస్పిటల్కి అలా తిరుగుతూ ఉన్నాను. దానివల్లే కొద్దిగా మీకు టచ్లో అయితే లేకుండా పోయాను. టెలిగ్రామ్లో అయితే ఎప్పుడు వీలైనంత టైం అయితే నాకు దొరికిన టైంలో అప్డేట్గానే ఉంటున్నాను. ఓకే, ఈరోజు వచ్చేసరికి మనం ఎప్పటి నుంచో చెప్పుకునేదే ఇండికేటర్ లేకుండా ఎలా ట్రేడ్ చేయాలి, ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఏంది, ప్రైజ్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడ మనం ట్రేడ్ చేయొచ్చు అనేది డైలీ మనం డిస్కస్ చేయడం జరుగుద్ది. ఈరోజు కూడా అదే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మార్నింగ్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఎప్పుడైనా సరే ఈ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్, ఇలా బేరిష్ క్యాండిల్ ఉన్నప్పుడు ఒక రెసిస్టెన్స్ వరకు వెళ్ళాలి ప్రైస్. ఇక్కడ నాకు ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ ఇది. ఈ రెసిస్టెన్స్ ఎలా గీసాను అనేది మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అవి అయితే వాచ్ చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా గీయాలి ఏంటి అనేది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ఎం ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఓకేనా, అక్కడి నుంచి ప్రైస్ మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్లోకి వస్తుంది. ఈ సపోర్ట్ ఎలాగ వస్తుంది అంటే ఇక్కడ మార్నింగ్ క్యాండిల్ ఉంది కదా, ఈలో ఇది ప్రైస్ ఎక్కడ మొదలైంది, ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు. ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగే ఇక్కడ ఇదే మనకి సపోర్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ లైన్ ఉంది. ఎవరైతే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశారో ఇక్కడైతే ఒక ట్రేడ్ అయితే హిట్ అయింది మంచిగా. ఇది పుల్ డిప్సీ లాగా పనిచేసింది. ఇక్కడ ఒక పుల్ అయ్యి మళ్ళీ ఇక్కడ డిప్ తీసుకుంది. ఇక్కడ 2 ట్రేడ్లు అయితే హిట్ అవుతాయి ఎవరైనా ప్లాన్ చేసుకొని ఉంటే మంచిగా. తర్వాత మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక బులిష్ క్యాండిల్స్ అనేవి ఎక్స్పైరీ రోజున కంప్లీట్గా బులిష్ క్యాండిల్స్ ఫిల్ అయినప్పుడు కంప్లీట్గా బేరిష్ క్యాండిల్స్ కూడా ఫిల్ అవుతాయి. ఇది చాలాసార్లు చెప్పాను కాన్సెప్ట్, మళ్ళీ ఒకసారి అయితే గుర్తు చేస్తున్నాను. వాచ్ చేయండి, లెర్న్ అవ్వండి. థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి ఏం చేసామంటే ఈరోజు మంత్ ఎక్స్పైరీ చాలా వాలటైల్గా ఉంటుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేయమని అయితే చెప్పాము. ఇక్కడ ముందుగా అయితే మార్నింగే ఇక్కడైతే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది అని అయితే నేను ముందుగానే ఇచ్చాను. అంటే ట్రేడ్ అవ్వకముందు బిఫోర్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడే నేను ట్రేడ్ చేయడానికి రెడీగా ఉంటానని చెప్పాను. తర్వాత ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఆ రెసిస్టెన్స్ దగ్గర ఆప్షన్లో ఇక్కడైతే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. 49700 PE. ఇది డార్క్ హోల్డ్ కవర్ క్యాండిల్. ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మంచిగా ట్రేడ్ అనేది హిట్ అవుతుంది. ఒకటే క్యాండిల్, షార్ప్ క్యాండిల్ 173 నుంచి 367 రూపీస్కి వెళ్ళిపోయింది ప్రైజు. తర్వాత ఎవరైనా ఈ ట్రేడ్ మిస్ అయ్యి ఉంటే, అంటే కొంచెం వాలటైల్గా మూవ్ అయింది కదా, ఎవరైనా ఈ ట్రేడ్ మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఇక్కడైతే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి దీన్ని నియర్ బై వచ్చినప్పుడు అని చెప్పాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ విధంగా అయితే చాలాసేపు అయితే ఈ ట్రేడ్ అయితే హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ అనేది కన్సాలిడేషన్ ఉంటుంది. ఈ మార్కెట్ కన్సాలిడేషన్ ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కన్సాలిడేషన్లో ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇదైతే కంప్లీట్గా క్లాస్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏం చెప్పాలో అయితే ఒకసారి, అంటే మీరేం నేర్చుకుని ఇంకా మంచిగా ఉంటుంది అనేది ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. ఇది కన్సల్టేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది సపరేట్గా ఒక క్లాస్ అయితే చెప్తాను. ఇక్కడ ఒక లో ఒక హై క్రియేట్ చేసుకుంటుంది, మార్కెట్ అంతా ఇక్కడే ఉంటుంది చాలా వరకు అని చెప్పాను. ఇక్కడ ఈ బాక్స్ క్రాస్ అయితేనే చూద్దాం ఎనాలిసిస్ అనేసి అక్కడైతే వెయిట్ చేసాము. ఇక్కడైతే బాక్స్ అయితే మంచిగా ఒక్కటే క్యాండిల్ మంచి షార్ప్ క్యాండిల్ బ్రేక్ అయింది. ఎవరైతే ఇక్కడ ట్రేడ్ అటెంప్ట్ చేశారో ఇది కూడా ట్రేడ్ ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా నెక్స్ట్ అయితే చెప్తాను. ఆ క్లాస్లోనే మంచి ప్రాఫిటబుల్గానే క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.